చాలామంది ఏమనుకుంటారంటే దురాత్మల చేత పీడించబడుతుంటే బైబిల్ తీసుకుని వచ్చి దిండు దగ్గర పెడతారు. బైబిల్లో వాక్యం ఉంది, కానీ ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలా. అప్పుడే నీ జీవితంలో నిన్ను బట్టి దుష్టుడు వణుకుతాడు. నీ హృదయంలో పెట్టుకోవాలా బైబిల్, దిండు దగ్గర కాదు. దిండు దగ్గర పెట్టుకుంటే నీ హృదయంలోకి ఎట్ట చేరుతుంది? రేపటి దినాన పరలోకం వెళ్ళాలంటే బైబిల్ ఇక్కడే ఉండిపోద్ది. నీవు పరలోకానికి వెళ్ళాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలా. ఈరోజు చాలామంది అవివేకంగా ఉన్నారు. ప్రపంచంలో ఉన్న చెత్తంతా ఉంది హృదయంలో, కానీ పరిశుద్ధ గ్రంథము లేదు హృదయంలో. జీవము కలిగిన దేవుని మాటలు మీ హృదయంలో ప్రతిష్ఠించుకోలేదు. హృదయం అనే పలక మీద ఆ యొక్క వాక్యాన్ని రాసుకోవాలా, వాక్య ప్రకారము జీవించాలా, తద్వారా పరలోకానికి వెళ్తారు. వాక్యమే అవగాహన లేకపోతే మీ జీవితాలు నరకపు పాలవుతాయి. అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం. రాకడ సమయం అతి సమీపముగా ఉంది. బుద్ధిగల కన్యకల వలె దేవుని మాట ప్రకారము ప్రకాశిస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి మనము జీవించినట్లయితే ప్రభువుని ఎదుర్కొంటాం, ప్రభు సన్నిధికి చేరతాం. బుద్ధి లేని వారిగా దివిటీలు ఆర్పివేసుకున్నట్లయితే, వాక్యానుసారమైన జీవితము దేవుని మాట ప్రకారము ప్రకాశించే జీవితం మనలో లేనట్లయితే మనము విడిచిపెట్టబడతాం.